హలో గైస్, ఈరోజు మనం కుబేరా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. యాక్టెడ్ బై ధనుష్ గారు అండ్ ఆల్సో నాగార్జున గారు, రష్మిక గారు ఇన్ ద లీడ్ రోల్స్. శేఖర్ కమలా గారు డైరెక్ట్ చేశారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చెప్పాలంటే చాలా బాగుంది. బట్ కొంచెం డ్రామా అనేది వీక్గా ఉండదు, అంటే స్టోరీ అనేది కొంచెం థిన్గా ఉండడం. బట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థియేటర్లో చాలా మంచిగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ గారు చాలా మంచిగా బీజిఎం అండ్ సాంగ్స్ని డెలివర్ చేశారు. శేఖర్ కమలా గారి మూవీ ప్లాట్ అంటే చాలా థిన్గానే ఉంటాయి, బట్ ఆయన తీసుకున్న ఎగ్జిక్యూషన్ కానీ మూవీ ప్లాట్ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, కార్పొరేట్ సమస్యలకి అమౌంట్ అవసరమైతే అది బెగ్గర్స్ ద్వారా ఎలాగా ఆ అమౌంట్ని గెయిన్ చేసుకున్నారు. ఇందులో సిబిఐ క్యారెక్టర్ అయిన మన నాగార్జున గారు ఆ రోల్ ఏంటి, ఆయన ప్లే చేసిన యాక్టింగ్ ఆ విధానం, ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది మనకి మూవీ చూసి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మన ధనుష్ గారు, అసలు శేఖర్ కమలా గారు ఏం చెప్పి మన ధనుష్ గారిని ఈ మూవీలో యాక్ట్ చేపెట్టాడో తెలియదు, కానీ ఆయన తప్ప ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవ్వరూ కుదరదు. ఎందుకంటే అంత న్యాచురల్గా సెటిల్డ్గా ఉంది బెగ్గర్ క్యారెక్టర్లో మన ధనుష్ గారి క్యారెక్టర్. ఎంత ఎక్స్ట్రాడినరీగా స్క్రీన్ ప్లే మన శేఖర్ కమలా గారు రాసుకున్నారంటే, విత్ అన్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ టచ్, విత్ అన్ సూపర్ మూవీ అనిపించేసింది. ధనుష్ గారి కెరియర్లో ది బెస్ట్ క్యారెక్టరైజేషన్ అవుతుంది ధనుష్ గారు. అండ్ ఆల్సో నాగార్జున గారు సిబిఐ రోల్లో చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినప్పటికీ కూడా మనకి ఆ డ్రాగ్నెస్ అనేది మూవీలో కనిపించదు. అండ్ ఆల్సో ఇంటర్వెల్లో కొంచెం మంచి టర్న్తోనే మూవీ అనేది ఇంటర్వెల్ హోల్డ్ పడింది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో అయితే పీక్స్ ఉన్నాయి. అసలు ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనేది మనకి ఖచ్చితంగా శేఖర్ కమలా గారు చూపించేశారు. విత్ అన్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే మనం చూస్తున్నాం అని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం అనేది మనకి థియేటర్ ఖచ్చితంగా అర్థమవుతుంది కుబేరా మూవీకి. అలాగే దేవి గారు చాలా ఎక్స్ట్రాడినరీ బీజిఎం అండ్ సాంగ్స్ని డెలివరీ చేశారు వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది.